వావ్! అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎండాకాలంలో అందరికీ చల్ల చల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! అందుకని మనం ఈరోజు ఐస్ క్రీమ్ అనేది హోమ్‌మేడ్ ఈజీగా తయారు చేసుకుంటున్నాము. అదెలానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసేసుకొని మన పాలని హాఫ్ లీటర్ తీసుకున్నామనమాట. అవి వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్‌లో మనం 2 స్పూన్స్ పాలని వేసుకొని తర్వాత 1 ½ స్పూన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్‌ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. మేమైతే హాఫ్ లీటర్‌కి 1 ½ స్పూన్ వేసుకున్నాం. అలా క్వాంటిటీని బట్టి మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఈ మిశ్రమాన్ని పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలనేవి లేకుండా చూసుకోవాలి. బాగా మిక్స్ అయిపోవాలి. మనం లిక్విడ్ షేప్ వచ్చేసేయాలి మొత్తం అనమాట. పౌడర్ అనేది మిక్స్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్న పాలని మరిగించుకుంటున్నామండి. కొంచెం చిక్కదనం వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మరీ హైలో పెట్టుకోకూడదు. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ చిక్కగా వచ్చింది కదా, నెక్స్ట్ అయితే మనం షుగర్ వేసుకుంటున్నాము. షుగర్ వచ్చేసి మనం 1/2 కప్ వేసుకోవాలి. ఎందుకంటే మనం టేస్ట్ కోసం షుగర్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్ అంటేనే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైంది కదా, అందుకని మనం ఇక్కడ టేస్ట్ కోసం ఫస్ట్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మనం పాలని మళ్ళీ మరిగించుకోవాలి మిక్స్ అయ్యేదాకా పంచదార. తర్వాత మనం తీసుకున్న ఇక్కడ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాము. వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చూసారా కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో, మనకి ఐస్ క్రీమ్ కలర్ అనేది వచ్చేసింది ఫైనల్గా. నెక్స్ట్ అయితే మనం వెనిలా ఎసెన్స్ని తీసేసుకుంటున్నాము. మన ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవాలి కదా మన ఐస్ క్రీమ్కి, అందుకని అనమాట. ఇక్కడ కొంచెం కొన్ని ఫ్రూ డ్రాప్స్ అనేవి వేసేసుకుంటున్నాము. ఈ డ్రాప్స్ అనేవి మనం వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే బాగా పడుతుందన్నమాట మన ఐస్ క్రీమ్ మిశ్రమానికి. అందుకని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం బాగా చల్లారి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ పెట్టుకోవాలి ఇక్కడ, అందుకని బాగా చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం అనమాట. చూడండి ఇలా మనం జార్లో వేసేసుకుంటున్నాము. వేసుకున్నాక మనం మిక్సీ కూడా లైట్గా పట్టుకోవాలి, మరీ ఎక్కువ పట్టుకోకూడదు. చూసారా మనం మిక్సీ అనేది పట్టేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇలా లిక్విడ్ షేప్లో వచ్చేసిన దాన్ని మనం ఒక బౌల్ తీసుకుంటున్నాము. ఆ బౌల్లో వేసేసుకుంటున్నాము మొత్తం మన ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని అనమాట. అండ్ ఇక్కడ మీకు సిల్వర్ ఫాయిల్ ఉంటే కనుక యూజ్ చేయండి, లేదా నార్మల్గా మనం ఇక్కడ మూత పెట్టేసుకున్నాము, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 2 hours తర్వాత మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ షేప్ రావాలి కదా, అందుకని మళ్ళీ మిక్సీ పట్టాక మేమైతే నైట్ అంతా ఐస్ క్రీమ్ అనేది అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేసామన్నమాట. ఎందుకంటే మన కరెక్ట్ షేప్ రావాలి ఐస్ క్రీమ్ షేప్, అందుకని మ్యాక్సిమం ఒక 10 hours ఉంచాలండి, 8 to 10 hours. అప్పుడే మన ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చాప్డ్ బాదం, జీడిపప్పు ఇలా మేము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం అనమాట. టేస్ట్ కోసం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, అందుకని అనమాట. ఫైనల్గా మన స్మూతీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది చాలా హైజీనిక్ అనమాట. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి ఈజీగా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching my video. Thank you very much.